ఇలా చూడు, ఇక్కడ బాగా నొక్కి పట్టుకో. అంతే. ఇది పైకి లాగు. కొట్టేశాడు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. దీన్ని పట్టుకో. నేను కిందకి వెళ్ళి చూసొస్తాను. అయ్యో, పాపం కదా. అది చేసుకున్న పాపం. ఆ తోటలో తూర్పు వైపు ఆ పెద్ద టేకు చెట్టు ఉంది కదా, దాని కింద 19 కేజీలు ఉంటుంది. తోడుగు మనిషిని తెచ్చుకో. సరే రే, నువ్వు సారా తాగావా? సారారా, బాగా కారంగా ఉన్న పంది కూరతో తాగావా? నీ చేత తాగిస్తా. ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. తాక్కుంటే నేను నిన్ను చంపేస్తాను. కిటికీలోంచి రావడం నేను చూసానే పిల్ల, చేప పట్టింది నేనే చూసా, నేను చూసానే. ఆడుకునే పిల్లాడు పాడుకునే పిల్లాడు వచ్చి నీ పళ్ళు రాలగొట్టాలి. పళ్ళు రాలగొట్టాలా? నువ్వేమైనా చేస్తావే. రేయ్, పనస పండు దొంగిలించింది ఎవర్రా? అయ్య వాళ్ళ పండు తీసింది నువ్వేగా. అయ్య వాళ్ళ పండు తీసింది నే కాదు, పొలములు పండు తీసింది నువ్వేగా. పొలములు పండు తీసింది నే కాదు, అక్కగారి చీర తీసింది నువ్వేగా. అక్కగారి చీర తీసింది నే కాదు, అక్కగారి లోకం తీసింది నువ్వేగా. అయ్యో అయ్యయ్యో, నేనేది దొంగలించలేదు, నేను ఏది దొంగలించలేదు. అలాగైతే నువ్వు ఏది దొంగలించావురా? హృదయాన్ని. ఏంటి? హృదయాన్ని. హృదయాన్ని. అక్కగారి హృదయాన్ని దొంగిలించింది నేనే. ఆ జింక పిల్లి యొక్క హృదయాన్ని దొంగిలించింది నేనే. ఓహోహో, పీకల దాకా తాగేసి చెప్పొద్దు అబద్ధం. కోడి కూర ఉడుకుతుంటే గుమగుమలేరా. తిని చెప్పే ఆశం ఉండాలేరా. వాసన చూసి చెప్పేశావులే. ఒరే దొంగ నా కొడుక, చెప్పు. అక్కగారి కోడి కూర ఫిదా అయింది నువ్వేగా. నే తాగిన బాటిల్ దాచి తాగింది నువ్వేగా. అక్కగారి మనసు దోచింది నేనేగా. అక్కగారి మనసు దోచింది నేనేగా. అక్కగారి ఊపిరి కూడా గుమ్మంటూ లే. జొతలో కొంచెం సారా కూడా కావాలి కదరా. కోడి కూర కొద్దిగా తిన్నా నా పొట్ట ఏదో మాదిరిగా ఉన్నదే. 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 నా పొట్ట ఏదో
మాదిరిగా ఉన్నదా లేపరా లేపరా లేపండ్రా. అక్క చేసిన కారమైన పచ్చడిని తిని నరకానికి వెళతాడు నా ఫ్రెండ్ జోసఫ్. రేయ్, ఎందుకురా ఇలా వాంతులు చేసుకుని పరువు తీస్తున్నావు? లేచిపోరా. బాబోయ్, వచ్చాడు నా పరువు తీయడానికి. ఇక్కడే ఉండేడు ఏంటి? దిగండి, పని పూర్తయితే బయలుదేరచ్చుగా. ఎందుకు ఇక్కడే నిలబడతారు? బయలుదేరండి, ఏది వదిలేదుగా. రేయ్, సరిగా కూర్చో. రే, కూర్చోరా. తీసుకో. రే, నేను వెళ్ళి 10 లెక్క పెట్టాక దీన్ని కాల్చాలి. చెప్పింది అర్థమైందా? రే, అర్థమైందిగా? 10 10 10. వెళ్ళిపోయాడా? అది ఏంటది? అక్కడ ఎక్కడో టపాకాయలు పేలాయే. వర్కేనా వర్కేనా ఏమైంది? ఓవర్గా చేసావనుకో, నువ్వే పిలిచావని అందరితో చెప్పేస్తాను. ఒక ముద్దు పెట్టచ్చుగా. ఒక ముద్దు పెట్టవే. ముద్దు పెట్టవే. పోలీసుల్ని పిలు, అక్కడ ఏంటో గొడవలాగా ఉంది. ఏమైంది? ఏదైనా కనిపిస్తుందా? జాగ్రత్త జాగ్రత్త. ఎవర్రా అదే? ఆ బావి పక్కన చూడు. జాగ్రత్త, టార్చ్ లైట్ కొట్టి చూడు, సరిగ్గా చూడు. అక్కడెక్కడైనా ఏదైనా ఉంటుంది. ఓకే, ఎస్. ఫోకస్ సరిగ్గా లేదు. ఇంకోసారి ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇప్పుడు ఓకే. మరి నేను రేపు వస్తాను. వెళ్ళేటప్పుడు లారీ గుద్దిచ్చేస్తావు. అలా అనకూడదు. రేపు ఖచ్చితంగా వస్తాను. నేను మా నాన్నతో ఖచ్చితంగా చెప్తాను. వారం రోజులు మీ నాన్న హాస్పిటల్లో ఉన్నది గుర్తుందిగా? బాయ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే పిలవండి అన్నా, మర్చిపోకుండా పిలవండి అన్నా. గొడవ ఏంటో ఎవరికి తెలుసు. నేను భయపడిపోయాను. రా. ఓ ప్రభువా. ఏమే, నక్షత్రం ఏమైనా రాలుంటుందా? పిడుగు పడ్డదక్కడ కాదు, నా తల మీద. 40 ఏళ్ల క్రితం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు. హలో రే, నువ్వెక్కడున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి పనులకు నన్ను పిలవకు. నేను తప్పించుకోవడమే గొప్ప విషయం. ఇక నుండి ఇలాంటి పనులన్నీ నువ్వు అక్కడవే చేసుకో, సరేనా? ఇలాంటి సమయంలో ఎందుకు ఎక్కడ నిలబడ్డావు? వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అలాగే సార్, వెళ్తున్నాను.
అది కాస్త చూడు. దీని ధర ఎంత? దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటి? పర్వాలేదులే, వదిలే. అతని చెవు ఒకటి అలా ఉందేంటి? కుక్కే ఉన్నా కలిసి ఉంటుందా? ఏ కుక్క పిల్లి కాదు, అతనికి ఒక కొడుకున్నాడు. అతనిచ్చిన బహుమతే ఇది. చిన్నప్పుడు పందులను ఎలా షూట్ చేయాలో నేర్పించాడు. పందిని షూట్ చేసిన తర్వాత తండ్రి చెవులో కూడా ఒక గుండు దింపాడు. అయితే ఒక చెవు ఒకటే పోయిందా? సరిగ్గా టపాకాయలు పెట్టడం నేర్పించరా. ఛే! రేయ్ ఆనందు, రేయ్ ఆనందు, తలుపు తెరవరా. ఏం చేస్తున్నావురా? తలుపు తెరవు. ఏంటి ఇల్లు? ఆనందు, తీస్తున్నారు. తలుపు తెరవరా. ఆనంద్, ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావా? ఏమిట్రా భయపడుతున్నావు? ఆ, మీ నాన్న పిలుస్తున్నారు. ఏంటి విషయం? నాకు తెలీదు. వచ్చి ఏమిటో అడుగు. ఏ కళ్ళద్దాలు. పోరా కుక్క. అమ్మా, ఇది నన్ను తిడుతోంది. రేయ్, అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండకుండా మీ నాన్న పిలిచారు, ఏమిటో అడుగు. హ్మ్. నాన్నా, నీకిప్పుడుంటది చూడు. పోవే. పరా. ఏంటి నాన్నా? నీకు ఆ థామస్ కూతురు తెలుసా? ఎవరు? ఆ పక్క ఊరు థామస్ కూతురయ్యా. లేదే, తనెవరు? నిన్ను. నాన్న, ఏంటది? నాన్న, తన ఈమెయిల్లో దొరికిన లవ్ లెటర్ నాన్న. ఆ రీటాని పంపించింది. వీడు పంపించింది ఇప్పుడే తీసుకొస్తాను. ఏమైంది? లవ్ లెటర్. లవ్ లెటరా? సార్కి చదువు అబ్బుతుందో లేదో, లవ్ చేస్తున్నాడు. పోయిన సెమిస్టర్లో 4 సబ్జెక్టులు అరియర్స్ పెట్టావు. అమ్మా, నువ్వే వాడికి గారాబం ఇస్తున్నావు. నేనా? నీకుందే మెంటల్. నాన్న, వీడు నన్ను కొడుతున్నాడు. ఏయ్, నువ్వేంటి కంప్యూటర్లో కూర్చొని సినిమా చూస్తున్నావా? ఏం లేదు నాన్న. ఏమీ లేదా? ఈ మధ్య కంప్యూటర్ ముందు కూర్చొని ఆటలాడడం ఎక్కువైంది. ఆ, పిల్లలు ఆలోచిస్తారు కదా, మీకేమైంది? ఇదిగో నువ్వే చదువు చూడు. ఆ పక్క ఊర్లో థామస్ అని ఉన్నాడు కదా, ఆయన కూతురికి అందంగా రాశాడు లవ్ లెటర్. చదువు. పక్కన డిక్షనరీ కూడా పెట్టుకో, అప్పుడే అర్థం అవుద్ది. అతను నాకు ఫోన్ చేశాడు. వీడిని ఎందుకు కన్నానా అనిపించింది. మన ఇంటి సారు ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి గొడవ చేస్తున్నాడంట. అయితే ఏంటి, పిల్లలంటే అలాగే ఉంటారు. స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూల్ అని నా పని నేను చూసుకుంటున్నాను. నువ్వేమో ఇంట్లోనే ఉంటావు. నువ్వు కాస్త వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఏమని? లవ్ చేయొద్దు అనా? నేను చెప్పను, మీరే పిల్లలతో చెప్పండి. ఆ, ఇంతసేపు నువ్వెక్కడున్నావు? ఇక్కడ ఒకటే గొడవ. మీ నాన్న మా ఇంటికి ఫోన్ చేశారు. నాకు కూడా చాలా పడ్డాయిరా. కొట్టలేదు అంతే. ఇక మీదట మనం ఏం చేద్దాం? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఏమన్నావు? మనం ఎక్కడికైనా పారిపోదామని అడిగాను. ఎందుకు? పెళ్లి చేసుకుందాం. నేను రాను బాబు. ఎందుకలా అంటున్నావు? తర్వాత మా నాన్న నన్ను ప్రాణాలతో వదలడు. నా వల్ల కాదు, నేను దెబ్బలు తినలేను. నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడవేంటి? ఇలా చూడు, ఈ విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. మన దగ్గర డబ్బేం లేదుగా, మరి మనం ఏం చేయాలి? అదంతా నేను చూసుకుంటానులే. నా దగ్గర ఒక చైన్ ఉంది, దీన్ని అమ్మేద్దాం. కానీ మనం ఎక్కడికి వెళ్దాం? దూరంగా ఎక్కడికైనా. అప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు కదా. ఏ లీలా, లీలా, నేను 2 సవరాల గాజులున్నాయిగా, అదే నీ గాజులు.
నీ ముద్దుల కొడుకు తీసుకెళ్ళి అమ్మేశాడు. నగకొట్టు నుంచి పీటర్ నాకు కాల్ చేశాడు. మనం కాస్త అప్రమత్తంగా ఉంటే నా మొలతాడు కూడా తెంచుకు తీసుకెళ్ళిపోతాడే వాడు. కష్టపడి కొనిచ్చేది నేను, అమ్ముకునేది వాడా. పెంపకం తప్పుగా ఉంటే జీవితమే గందరగోళం అయిపోతుంది. తలుపు తెరవరా. రేయ్, ఇంటి లోపలే దమ్ కొడతావా రాస్కెల్? సరిగ్గా ఉండాలి, లేదంటే బయటికి పో. నువ్వంతా భూమికి భారం రా యాదవా. ఆనంద్, ఆనంద్, ఏంట్రా త్వరగా పడుకున్నావా? లేదు నాన్న, అది చదువుకోవడానికి ఏమీ లేదా? చాలా బాగున్నాయిరా. కోపంతో ఏదో మాట్లాడాను, మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఆ తర్వాత ఈ ప్రేమ దోమ ఇదంతా వద్దురా, ఎందుకంటే నీ చదువు చెడిపోతుంది. ముందు నువ్వు బాగా చదువుకోవాలిరా, తర్వాత ఒక ఉద్యోగం వెతుక్కో, అప్పుడు ఒక అందమైన అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సరేనా? చదువుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, ఎందుకు ఫోన్ తీయలేదు? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వేం చెప్పినా అన్నీ చేస్తాను. ఏయ్, అన్నీనా? అన్నీ. మనిద్దరం కలిసి చనిపోదామా? మనిద్దరం కలిసి చచ్చిపోదామా అన్నాను. నాకు భయంగా ఉంది. అయితే నీకు నా మీద ప్రేమ లేదు. సరే అయితే చేద్దాం. అయితే మనం పెళ్లి చేసుకోవద్దా? చేద్దాం, అదే మంచిది. నేను శవానికి కాల్ చేస్తాను. ఇప్పుడేం కాల్ చేయనక్కర్లేదు, నాతో మాట్లాడు. నా బంగారానివి కదూ, ఏమండి? నా బుజ్జి పిల్లవు కదూ. నీకు ఒక ముద్దు పెట్టమంటావా? వద్దు. నేను నీకు ముద్దు పెడతాను. రీతా, రీతా, ఏమిటి సౌండు? హలో, బుక్స్ అన్ని సర్ది రూమ్ శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా. కొంచెం కూడా శుభ్రమే లేదు. ఏమిటి, నువ్వు తినడానికి రావా? ఆకలిగా లేదు. ఆహా, పొగరు చూపించకుండా మర్యాదగా వచ్చి తిను. నాన్న కోపంతో తిడితే ఏంటి? నువ్వు మంచిదానివని మాకు తెలీదా ఏంటి?
ఉమ్, నాన్న ఫోన్ చేశారు. నువ్వేమైనా తిన్నావా అని అడిగారు. తినలేదనగానే నా మీద కోప్పడ్డారు. ఆయన గారాల కూతురివి కదా నువ్వు. రా రామ్మా. రే సవాన్, ఎక్కడున్నావురా? ఎస్టేట్లో. అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ప్రశాంతంగా నిద్ర రావట్లేదు. సరే, నువ్వు విషయం ఏంటో చెప్పు. నేనిప్పుడు వెంటనే నిన్ను కలవాలి. ఎందుకో చెప్పరా. నువ్విప్పుడు రాగలవా? ముందు విషయం ఏంటో చెప్పు. నువ్వు రాగలవా లేదా? వస్తా, ఇంటి బయటకు వచ్చి నిలబడు. ఉమ్. అన్టైంలో పిలిచావేంటి? రే, తన విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. తనతో బయట తిరగొద్దని నీకెన్నిసార్లు చెప్పుంటాను. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఓ పని చేద్దాం. వాళ్ళ నాన్నని 2 పీకావంటే అంతా సర్దుకుంటుంది. రే, మూర్ఖత్వంగా మాట్లాడుకు. లేదంటే ఒకటి చేద్దాం. పెళ్లి చేసే చర్చి ఫాదర్కి నేను చెప్తాను. నేనంటే అతనికి భయం. అతని విషయాలు కొన్ని నాకు తెలిసినందువల్ల నన్ను చూసి భయపడతాడు. ఎక్కడ జరుగుతుంది? సమాజం. ఓ, సమాజం. ఏంట్రా సమాజం? నువ్వు వాళ్ళ సమాజంలో చేరు, సమస్య ఉండదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? చర్చిలోనో గుళ్ళోనో చేసుకోలేము. రిజిస్టర్ మ్యారేజ్ అదైతే చేసుకోవచ్చు. అది ఎలా చెయ్యాలో నేను ఎవరినైనా కనుక్కుంటాను. మనం ఓ పని చేద్దాం. మా తోటలో రబ్బర్ కట్ చేసే వ్యక్తి ఉన్నాడు. అతని కూతురు కూడా పారిపోయింది. కావాలంటే అతని ఇంటికి వెళ్ళి అడుగుదాం. అదేం అక్కర్లేదు. మన కాలేజీలో డేవిడ్ చంద్ర ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న ఎవరికో పెళ్లి జరిపించారని ఎవరో చెప్పారా. అతనేమైనా బ్రోకరా? బా, బ్రోకర్ కాదురా, ఆయన లాయర్ అట. అదక్కర్లేదు. మరైతే ఏం చెయ్యాలి? రే, అదేరా మంచిది. అతను ఇరికించాడంటే సమస్యలో ఇరుక్కుంటాం. అయితే ఏం చెయ్యాలో చెప్పు. రేపు కాలేజీకి వెళ్లే దారిలో 18 ఏళ్ళు కూడా లేని అమ్మాయిని ఎలా పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాలి. ఓ, పెన్ను తీసేటప్పుడు ఎర్ర కలర్ వచ్చింది. ప్రాబ్లమే. అయినా ఓకే. ఐదు రోజుల తర్వాతే ఈ అమ్మాయికి 18 ఏళ్ళు ప్రారంభమవుతున్నాయి. అంతకుముందు ఏదైనా చేశారనుకో, చేస్తే నాకు పని వచ్చేస్తుంది. సమస్య హద్దుమీరిపోయింది సార్. అదేంటి? మావి వేర్వేరు కులాలు సార్. అది సరే. అయితే పని బోల్డంత ఉంది. ఫీజు కాస్త ఎక్కువ అవుతుంది. పెళ్లి నేను చేయిస్తా. పిల్లకి 18 ఏళ్ళు నిండని. అయితే వెళ్ళి 10వ తారీఖు రా. ఫీజు కాస్త ఎక్కువ అవుతుంది, చూసుకో. డబ్బు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే, ఎందుకంటే గొడవ అవుతుంది కదా. పెళ్ళనేది సుఖమైన విషయం కదా. ఓ, ఏంటి సుఖమా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమవుతుందేమోరా. ఏమన్నావు? నీకు దీని గురించి ఎక్కడ తెలుస్తుందిలే. రేయ్ రేయ్ ఆగరా. రే ఆగరా.
రేయ్ పని మనిషి రోసెమది అది పట్టుకున్నంత సులభమైన పని కాదు. ఓ చందు ఓడిపోకుండా ఉన్నది ట్యూషన్ ఉండడం వల్ల. నీకు నేను నెట్లో చాలా వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టాను. అలాంటిదంతా జరగదు బాబు. మరి దానికి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేదనుకో శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ప్రాక్టీస్కి నేను రెడీ చేసిస్తాను. అయ్యయ్యో వద్దు వద్దు. అవును మరి. అయ్య బాబోయ్, ఒక పవిత్రమైన ప్రేమ పావురము. రే ఆ? కొత్తగా ఒకటి వచ్చింది. ఎవరు? మన బాబన్న గారి కూతురు. మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు కదా? అవునవును, పవిత్రమైన ప్రేమ. రబ్బర్ అమ్మేటప్పుడు డబ్బు కొట్టేసి ఇచ్చిన గొప్ప ప్రేమ. మరైతే డబ్బులు ఇవ్వకపోతే? రాత్రి బావి వెనకాల నిలబడి తను స్నానం చేసేది చూసి వెళ్ళమంటుంది. హా. రేయ్ నా దగ్గర 2, నీ దగ్గర 10. అయితే ఈ చైన్ అమ్మేద్దామా? అవసరం ఉన్నప్పుడు అమ్మితే చాలు. రే నీ బైక్లో ఫుల్లుగా పెట్రోల్ ఉండాలి, నీ చేతిలో మొబైల్ ఉండాలి, సరేనా? నాన్న ఇంట్లోనే ఉంటారు, నాకు భయంగా ఉంది. ఇది బాగుంది. భయం ఉంటే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. నేను బయలుదేరతా. రేయ్ నువ్వు వెళ్ళిపోతే నేనేం చెయ్యాలరా? ముందు నువ్వు వెళ్ళి తన దగ్గర మర్యాదగా రమ్మని చెప్పు. మీనాక్షి రాకుంటే నే ఎరుక్కుంటా. లేదంటే నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళి తీసుకురా. అదేంటంటే ఇంకా నన్నేం చెప్పమంటావు? తన ఇంట్లో నుంచి తీసుకురాకుండా నీకు దొరకనే దొరకదు. ఇది తప్ప వేరే మార్గం లేదని తనకు చెప్పు. రేయ్ నువ్వు చెప్పు, నువ్వు చెప్తే తను వింటుంది. వింటుంది వింటుంది. గుర్తుందా ఈ మచ్చ? రేయ్ చిన్నప్పుడు ఏదో తెలియక జరిగిపోయింది, దాని గురించే ఎందుకురా మాట్లాడుతూ ఉంటావు? నీకదేమీ ఫీల్ ఉండదు. అప్పుడు నేను 7వ తరగతి, అందరి ముందు అవమానపడ్డ రోజు. మర్చిపోనురా, చచ్చినా మర్చిపోను. ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడే. అది నాకు ముఖ్యమైన విషయమే. ఆ రోజు తను కొట్టాక క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కొట్టడం మొదలుపెట్టారు. ఆ రోజు గనుక తిను నా చేతికి దొరుకుంటే రే వదలరా. నా కోపం వచ్చింది అందుకే చెప్పాను. కొంచెం నువ్వే చెప్పరా. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. ఇప్పుడు జరిగితేనే అది జరుగుతుంది, లేదంటే మీరిద్దరు అంతే. ఏంటి? మీ అక్క ఒకరిని లవ్ చేసి వెళ్ళిందే, ఆ తర్వాత ఏమైంది? మీ నాన్న పెళ్లినేమీ లేకుండా చేసి ఇంకొకటికిచ్చి పెళ్లి చేశాడు. ఇలాగే ఉంటే మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇది తప్ప ఈ పెళ్లి గురించి మీకు వేరే ఏదైనా ఐడియా ఉంటే అది తప్పుడు లెక్కే అవుతుంది. రే తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? తనకు నీ మీద ప్రేమ దోమ లాంటిది ఏదైనా ఉంటే తను ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటిది ఏదో ఒకటి చేయకుండా నువ్వు తనకు దక్కవన్న విషయం తనకి బాగా తెలుసు. రే అయినా గాని రే నాకు ఇది అవసరమా? నీకు కావాలంటే నువ్వు చేసుకో. మీ ఇద్దరిని కలపడం వల్ల నాకేంటి? నేను వెళ్ళిపోతున్నా. బావా బావా అందుకు కాదురా. హే నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను బయలుదేరొస్తాను. రే ఒక నిమిషం రా. ఏంట్రా? తను నిన్ను సరిగ్గా ఇరికిస్తుంది. రే ఇతను తను ఇక్కడి నుంచి త్వరగా పంపించు. హే నువ్వు బయలుదేరు. ఏడవకే, బుజ్జగించుకుంటా పంపించు. మళ్ళీ కలుస్తాను, బయలుదేరు. వస్తున్నాడు. దగ్గరగా రాని, తర్వాత చూసుకుందాం. ఏదన్నా సమస్య అవుతుందా?
నువ్వు మాట్లాడకుండా ఉండు, నేను చూసుకుంటా. ఇక్కడికే వస్తున్నాను, మేనేజ్ చేస్తావు కదా? తనని ఇతను ఖచ్చితంగా చూసి ఉంటాడు అనుకుంటాను. ముందు నువ్వు నోరు మూసుకోరా. ఇక్కడ నిలబడి ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరు? అరే, ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండింది కదా. ఇక్కడ అలా ఎవరూ లేరే. ఇలా చూడండి అబ్బాయిలు, మీ గురించి నాకు బాగా తెలిసేంటి. ఆ పిల్ల వాళ్ళ నాన్న దగ్గర నిన్ను కొట్టొద్దని చెప్పింది నేనే, అర్థమైందా? ఓహో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పింది మీరేనన్నమాట. ఆ, అన్నా అన్నా ప్లీజ్ అన్నా, తనతో ఏం చెప్పొద్దన్నా ప్లీజ్ ఈ అన్నా. ప్లీజ్ నువ్వే పెట్టుకోరా. ఇలా చూడు, తను ఒక క్రిస్టియన్. ఆ అమ్మాయిని వేరే మతం వాళ్ళు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. హ! ఈ సాతానే అన్నిటికీ కారణమని నాకు తెలుసు. నేనెవరో నీకు చూపిస్తానురా. ఓవయ్యా, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరంతా చెడగొట్టేస్తారు. ఒరే వరికి, ఎరా, మీ నాన్న వయసు ఉన్న నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీకు మా నాన్న వాళ్ళ నాన్న వయసు అవుతోంది. పక్కకెళ్ళి నిలబడరా రౌడీ అదవా. అలా వెళితే ఎలా? దీన్ని ఒకసారి బాగా చూసి వెళ్ళండి. అద్దాలు లేకున్నా కళ్ళు కనిపిస్తాయిగా. అయ్యయ్యో, ఇది నా మనవరాలు ఫోటో కదా? అవును. ఈ ఫోటో ఎలా దొరికిందిరా? ఇది కూడా నీ ముద్దుల ఇవెప్పుడు మనవరాలు. జరిగాయిరా? హా? ఏంట్రా ఇదంతా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇది మాత్రమే కాదు, ఒంటి మీద ఒక్క గుడ్డ లేకుండా నా దగ్గర వెరైటీ ఫొటోస్ చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ ఇంటికి మీరు ఎప్పుడు వెళుతున్నట్టు? ఎందుకంటే ఊళ్ళో వాళ్ళకి ఆ తర్వాత ఈ ఫోటో కాపీలన్నీ ఇవ్వాలి. అయితే సరే, రారా. నువ్వు ఈ పని ఎప్పుడు చేసావురా? మందు కొట్టింది గుర్తుందా? హా? టపాకాయలు పేలాయి గుర్తుందా? ఆ. టపాకాయలు. ఆ. రే పిల్లలు, నేను చెప్పింది మీరు సీరియస్గా తీసుకున్నారా? నేనేదో సరదాగా చెప్పానురా. నా బంగారం, నువ్వు పార్లర్లో ఉన్న నా బామ్మర్ది కొడుకువే కదా. నువ్వు మంచి పిల్లాడివని నాకు తెలుసురా. ఓ. అది నాకు ఇచ్చేయరా. ఏంటి? ఆ ఫోటోల్ని. ఇస్తానులే. అరే, అలా చెప్పకురా, మనమందరం బంధువులమేకా. అవునవును. ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది. వాళ్ళకి పిల్లలు పుట్టరా? ఖచ్చితంగా పుడతారు. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పేస్తా. హా? ఏమని? నువ్వు మంచి పిల్లాడు అని. హా. నువ్వు క్యాస్ట్ మారితే సమస్య ఉండదుగా. అదంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అన్నా, చాలా థ్యాంక్స్. ఇక మేము బయలుదేరమా? రే పిల్లలు, నా మనవరాలు ఫోటోల్ని కాస్త అవి నా దగ్గరే తీసి జాగ్రత్తగా ఉంటాయి. మీకు అప్పుడప్పుడు మైండ్ మారుతుందని తెలుసు. సరే, తప్పుకోండి. మీకు ఈ ఫోటోలు నచ్చకుంటే వేరే ఫోటోలు తీసిస్తానులే. వెళ్ళొస్తామన్నా, బాయ్ బాయ్. గొంతులో గుచ్చుకున్న ముళ్ళులా అయ్యాడు. హ! ఆడు సైలెంట్గా పోతా ఉంటే ఊరుకోకుండా నెత్తి మీద పెట్టుకున్నాను. హలో పళని. ఎవరది? సబనా? రే, ఏంట్రా విషయం? బాగున్నానన్నా. అన్నా, నాకు సహాయం చేయాలి. చెప్పరా, ఏం చేయాలో చెప్పు, ఏదైనా చేస్తాను. నా ఫ్రెండ్కి నాకు అక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని. నీకెక్కడేం పని దొరుకుతుందిరా? నీకేమైనా పిచ్చా? ఏదైనా ఒక పని రెడీ చేసిస్తారా? మీరిక్కడికి వచ్చి అసలు పని చేయలేరా? ఇక్కడ పనులన్నీ చాలా కష్టంగా ఉంటాయి. మీరు చెప్పండి అన్నా, ఏ పనైనా సరే మేము చేస్తాం. నువ్వు బాగా చదువుకున్నావు, ఇంట్లో ఎన్నో సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చి పని చేయాలనుకుంటున్నావు? మీ వల్ల కుదురుతుందా కుదరదా? సరేరా, నేను రెడీ చేస్తాను. కన్ఫామే కదా? కన్ఫామేరా, కుదురుతుంది. నువ్వేం దిగులు పడకు. అందులో ఒక వ్యక్తి అమ్మాయి. ఆహా, అమ్మాయా? ఏంట్రా, లవర్సా? వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే. అలాంటప్పుడు వాళ్ళిద్దరికి జాబ్ చాలు కదరా, నీకెందుకురా జాబు? ఓహ్, నాకిక్కడ బోర్ కొట్టేసింది. ఏంటి? అమ్మాయికి ఇక్కడ పని దొరుకుతుందిరా, కానీ
అబ్బాయిలకి ఎక్కడికి వెళ్ళినా పని దొరుకుతుందిరా. అక్కడ ఎలాంటి పని దొరుకుతుంది? దొరుకుతుందిరా, మన ఊర్లో దొరకని పని చెప్పు. ఏమిటి నువ్వు పనికి వెళ్లే టైంలో మాట్లాడుతున్నా? రామా. రారా త్వరగా రా. త్వరగా రా. తమ్ముడు, ఆ అమ్మాయిని మూన్ హోటల్లో డ్రాప్ చేయి, ఇంకా ఈ అమ్మాయిని రిసార్ట్లో డ్రాప్ చేయి. 2 గంటల తర్వాత నువ్వే వచ్చి పికప్ చేసుకో, లేట్ చేయొద్దు, ఓకేనా? వర్కౌట్ అవుతుందంటావా? అవ్వకుండా నేను అనుకుని జరగని విషయం ఏదైనా ఉందారా? అన్నీ నేను చెప్పినట్టు 27 తారీఖున తన ఇంటి నుంచి బయటికి రమ్మను. 28 దాకా ఎందుకు వెయిట్ చేయడం? రేపే చేసేస్తే పోలా? ప్రతి విషయానికి దానికంటూ ఒక సమయం ఉంటుంది. మనం వెళ్ళడానికి ముందు ఆ మరికిచ్చిన ఇంటికి ఒకసారి వెళ్ళాలి. ఆహా, నేను రాలేను. పోయినసారి అనుభవించింది చాలు. నీ విషయంలో అమ్మాయిని తీసుకురావడానికి దెబ్బలు తినడానికి నేను కావాలి. నా లవర్ని నేను ఒకసారి చూడాలంటాం నీకు కష్టంగా ఉంది కదా రే. నేను వస్తానులే, ఎందుకంటే నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? ఇదొక ట్రయల్ రన్నే. మనం దేన్ని ప్లాన్ చేసినా దానికి ముందు ఒక ట్రయల్ రన్ని చేసి చూడాలి. సర్లేరా. రే, నాలాంటి ఒక స్నేహితుడున్నప్పుడు నువ్వెందుకు భయపడాలి చెప్పు? అదే నా భయం. ఏమన్నా? దీన్ని చూసావా? అరే పప్పు చెక్క, ఇదుంచుకొని ఆకలేస్తుందంటున్నాను చూడు. ఓపెన్ చేయి, తినేద్దాం. ఇది నేను తనకివ్వడానికి తీసుకొచ్చాను. ఎవరికి? సినీకి. పప్పు చెక్క, దీంతో పాటు జీడిపప్పు ద్రాక్ష కూడా కొనివ్వు. తను పాయసం చేసుకుని తాగుతుంది. చాలు చాలు, నీ మనసులో నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. అయితే అన్ని పనులు నువ్వే చేసుకోవచ్చుగా. రే, పప్పు చెక్కలో విటమిన్స్ చాలా ఉంటాయి కదా. నేను కూడా రేవతికి దీన్ని కొనిద్దాం అనుకుంటున్నాను. అమ్మాయిల కన్నా ఇది మనం తింటేనే చాలా మంచిదిరా. దీన్ని తినడం వల్ల అయ్యేదంటూ ఏమీ లేదు. భలే కనిపెట్టేశాడు. ఎందుకు పనికిరాను. అలాగే చెప్పారే. చెప్పు. రీతా, రీతా. నేను వెళ్ళానే. రీతా, అమ్మ పిలుస్తా ఉంది. ఏం కావాలట? లైన్లో ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వక్కడేం చేస్తున్నావు? బామ్మకు అస్సలు ఒంట్లో బాగోలేదు, కిందకిరా. బామ్మకేమైంది? ఒంట్లో బాగాలేదా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏంటి హర్త, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. అమ్మా, మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం. హలో, బామ్మ కొంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. రీతా, ఇది ఎక్కడికి వెళ్ళింది? మరైతే మన విషయం? నేనొస్తాను. నువ్వక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. రీతా, తను వస్తానని చెప్పింది. రీతా, నువ్వక్కడేం చేస్తున్నావు? త్వరగా వెళ్ళు. ఎందుకు పనికిరాంది గుచ్చుకుంది. ఏంట్రా ఇది? వేడిగా యూరిన్ పోవడం మంచిదిరా, అది ఇలా బయట ప్రదేశంలో. రేయ్, కొంప మునిగినట్టు కూర్చున్నావేంటి? ఈ ఛాన్స్ కూడా పోయిందంటే నన్నేమీ అనకూడదు. రేపు సాయంత్రమే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళేది. బస్సులోకి ఎక్కడానికి ముందు వాళ్ళ నాన్న ఫోన్ని మనకిచ్చేయాలి. అదెందుకురా? రే, స్కూల్ నుంచి బండి 7 గంటలకు బయలుదేరుతుంది, సరిగ్గా 9 గంటలకు వెళుతుంది. దానికంటే ముందు నేను వాళ్ళ క్లాస్ టీచర్కి ఫోన్ చేస్తాను. బామ్మగారికి ఒంట్లో బాగాలేదు,
తన్ని బస్సులో నుంచి దించేయండి అని చెప్తాను. ఎవరు మాట్లాడతారు? మీ నాన్న. రే గాడిద, మనమే చెప్పాలి. శబ్దాన్ని బట్టి కనిపెట్టేయరా? దానికి ఐడియా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగా? హ్మ్. ఫోన్ది. రే నీ ఫోను ఇసిరి కొడతాను చూసుకో. రీటా వాళ్ళ నాన్న ఫోన్ ఇవ్వరా? మన భారతంలో ఇంకా కౌరవ పాండవులు రాజాలు వారి కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు పాటే ఈ రాజు పాట, నా పేరే రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. రాజు రాజు రాజు. ఇందులో అమ్ము టీచరే కదా? ఆ, ఆ, ఆ. ఏమైంది? తీయట్లేదు. రే, టర్నింగ్ రాబోతుంది, జాగ్రత్త. హలో, అవును, చెప్పండి సార్. కుమలి జంక్షన్ రాబోతోంది. సరే, మేము అక్కడ వెయిట్ చేస్తాం. ఏమైంది టీచర్? రీటా వాళ్ళ బామ్మకి అస్సలు బాగాలేదట. ఇదిగో మీ మామగారి ఫోను. కడువాపారాలో గెస్ట్ హౌస్ ఉంది. రిజిస్ట్రేషన్ పని అయ్యేంత వరకు మనం అక్కడే ఉందాం. రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకుంటే పోలా? రే, రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా చూస్తే? గుంపులు ఎక్కువగా ఉండే చోటు కాదు. అక్కడికి మనల్ని ఎత్తుకుంటూ ఎవరు రారు. మ్మ్. ఈ బ్యాగ్ని ఎక్కడైనా ముందు దాచిపెట్టాలి. ఓకే? రీటా, దిగులు పడుకు. టూర్ నెక్స్ట్ టైం కూడా చూసుకోవచ్చుగా. తను రావడానికి లేట్ అవుతుందా? లేదు, వచ్చేస్తారు. అయితే మనం బయట నిలబడదాం రండి. రా. హే, థామస్ గారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆ, రీటా, నీకు వీళ్ళు తెలుసా? తెలుసు. ఎలా వెళ్తారు? బైక్లో. బైకులోనా? ఓ, టాక్సీలోనే. ఓ, టాక్సీని పిలుస్తాను, ఇప్పుడే పిలుస్తాను. టీచర్, రీటా వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. వీళ్లతో అమ్మాయిని ఎలా పంపించడం? ఆయన ఫోన్ చేసి చెప్తేనే కదా. మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారుగా. వీళ్ళు నీకు బాగా తెలుసు కదమ్మా. మా పక్కింట్లో ఉండే ఆ అన్నయ్యలే. అదేం పర్వాలేదు సార్, మేము టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మాకు అలా కాదు. ఒక నిమిషం ఉండి వస్తాను. రా, అది లగేబు. ఈ అబ్బాయిని అమ్మాయిని ఈ అడ్రస్ లో వదలాలి. నీ పేరు, ఫోన్ నెంబర్ రాసివు. బండి నెంబర్ కూడా చెప్పు. ఎందుకంటే సరే రాసుకో. కొరియా ఏపీ 59 98 70.
ఫోన్ నెంబర్ కావాలా? ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. 96 38 40 59 71. ఇది correct. జాగ్రత్తగా ఉంచండి. అమ్మా నువ్వు బయలుదేరు. జీపులో ఎక్కమ్మా. ఉమ్. సార్ నాకు ఈ అడ్రస్ తెలుసండి. నాకు తెలుసున్న అమ్మాయే, మన థామస్ గారి కూతురేగా. చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయే కదా ఆ టీచర్. నాకు ఈ అడ్రస్ బాగా తెలుసు. దేవుడా, మేం భయపడిపోయాం దాన్ని ఒంటరిగా ఎలా పంపించాలా అని. ఆహా. టీచర్ లేట్ అయితే ప్లాన్ చెడిపోతుంది. ఓ అలాగైతే వాళ్ళ ప్లాన్ చెడగొట్టకుండా వెళ్దాంలండి త్వరగా. అతను మీతో పాటు వచ్చిన అబ్బాయిగా. బైక్లో కూర్చుంటే ప్లేన్ నడుపుతున్నట్టు ఫీలింగు. ఎలా వెళ్తున్నాడో చూడండి. బామ్మకి ఏమైందమ్మా? మిమ్మల్ని బామ్మకి ఏమైందని అడుగుతున్నా. ముందు నేను మీ నాన్నగారికి డ్రైవర్గా ఉన్నప్పుడు భోజనానికి లోటు ఉండేది కాదండి. వాళ్ళు వండి నా వంటను తలుచుకుంటుంటే ఇప్పటికీ నోట్లోంచి చొంగ కారుతోంది. మర్చిపోగలనా చెప్పండి? ఆ రోజులే వేరండి. నేను థామస్ గారు వెళ్ళని ఊరంటూ లేదండి. అన్ని చోట్లకి వెళ్ళొచ్చేసాను. థామస్ గారు చాలా మంచివారండి. మీకు ఆయన గురించి తెలుసుగా. చాలా చీకటిగా ఉందండి. ఇదేంటిది రాళ్ళు అడ్డు పెట్టారు? బామ్మో, ఈ పని ఎవరు చేస్తుంటారు? ఏమీ అర్థం కావడం లేదే. అరే అయిపోయినట్టే. లోపల కూర్చుంటే అర్థం ఏంటి? ఒకసారి బయటికి రండి. ఈ రాళ్ళని తొయ్యాలి. బయటికి రండి. ఎవడ్రా వాడు రోడ్డు మీద ఇలా రాళ్ళు పడేసింది? ఓరి భగవంతుడా, ఏదో పారి కంపెనీలో పనిచేస్తున్నట్టు ఉంది. తన్నేం చేయొద్దని సమాన్తో చెప్పు. పోలీసులా? రాత్రిపూట ఏం చేస్తున్నావురా? ఏం లేదు సార్, దారిలో ఎవరో ఇలా రాళ్ళు అడ్డు పెట్టారు. నేను అవన్నీ తీసి పక్కగా పడేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను సార్. ఎవరి అమ్మాయి? లోపల ఉన్నారు సార్. ఎక్కడా రండి సార్. బండిలో? అదిగో ఆ అమ్మాయే. ఇదిగో ఈ అమ్మాయి లోపల ఉంది చూడండి. రండమ్మా వాళ్ళని రండి. బయటికి రమ్మను. సార్ వీళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే సార్. మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. బండి దిగా. మీ నాన్న మొబైల్ నంబర్ చెప్పు. 9895704104. ల్యాండ్ లైన్ నంబర్ 0486922964. హలో హలో హలో. ఫోన్ ఎత్తట్లేదు. ఇది ఎన్నోసారి మోగుతూనే ఉంది. తిరగలేక చస్తున్నాను. సార్
నాకు తెలిసిన కుర్రాళ్లే. నీకు తెలిసిన వాళ్లే, నాకు తెలుసు. కానీ అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలిగా. సార్, ఈ టీచర్ నంబర్కి ఫోన్ చేయండి. ఎవరికి కాల్ చేయాలో నువ్వు చెప్పొద్దురా. టీచర్ నెంబరేగా ఇది. అవును సార్, అవును. ఏమిట్రా? హలో హలో, ఇండో అమెరికన్ స్కూల్ టీచరా? కుమిలి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా. రీటా థామస్ అనే అమ్మాయి నా కస్టడీలో ఉంది. ఏంటి సార్, ఏమైంది? ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ దారిలో అమ్మాయిని చూసాం. మీరే అమ్మాయిని పంపించారా? అవును. ఏంటి, వేరే ప్రాబ్లం ఏం లేదు కదా సార్? కురియన్ అనే ఒక డ్రైవర్తో జీప్లో వచ్చారు. డ్రైవర్తో మాట్లాడి అడ్రస్ కూడా తీసుకున్నాను సార్. అలాగా? అవును, నేను చెప్పాను కదా సార్. ఓకే. వీళ్ళు నాకు బాగా తెలుసని నేను మీతో ముందే చెప్పాను కదా సార్. ఈ రాళ్ళు పక్కకి తీయడానికి నాకు కాస్త సహాయం చేయండి సార్. రాయిని మీరు కూడా కాస్త సహాయం చేయండి. ఒక్క మనిషి ఎలా చేస్తాడు? నువ్వు చేయి పో. నేను కూడానా? ఎంత బరువుగా ఉందో అమ్మా. నాకే అనుమానం అంటే పోలీసు వాళ్ళు రాళ్ళు అడ్డు పెట్టారేమోనని. వీళ్ళకి రాత్రులు రౌండ్ వెళ్ళడం తప్ప ఇంకేం పని ఉంటుంది చెప్పండి. నేను ఎవరిని? అన్నా, కొంచెం బండి ఆపుతారా? ఎందుకు తమ్ముడు? నేను ఇక్కడ దిగాలి. అరే, ఈ టైంలో దిగాలా? ఏంటమ్మా, నువ్వేనా చెప్పు. చెప్తున్నాను కదా, బండి ఆపువయ్యా. ఎందుకు తమ్ముడు అరుస్తావు? ఆపుతానుండు. ఇప్పుడే వస్తాను. రాత్రులు ఏం వెతుకుతున్నాడు? ఏమైంది బాబు? ఏమైందా? నేను రాను, మీరే తీసుకెళ్లి వదిలిపెట్టండి. అదేంటది అంత మాట అనేసో? వచ్చేటప్పుడు నేను కూడా వస్తాననే కదా చెప్పు. ఇప్పుడు రానంటే ఎలా చెప్పు? అందుకని అంటే అది ఏంటంటే, మీకు దారి తెలుసు కదా? దారి తెలుసనే కదా నాకు చెప్పారు. దారి నాకు తెలుసు, కానీ నువ్వెందుకు నాతో రావడం ఏం లేదులే, పోన్నా. మీరు తెలిస్తేనే పోతారా? పక్కనే ఉంది, అందుకే ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. అది కాదన్నా, నాకు రావడానికి ఇష్టం లేదు, అందుకని. అరే, అలా చెప్తే ఎలా? నువ్వు రాకపోతే ఎలా చెప్పు? నేను వస్తేనే మీరు వెళ్తారా? అరే, నువ్వు అంత మాట అనుకు. మీ ఇద్దరిని కలిసే కదా పంపించారు, మరి నువ్వు కూడా రావాలి కదా. నేను వస్తే మీ సమస్య తీరిపోతుందా? అరే భగవంతుడా, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. అరే ఏంటమ్మా, అతను అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? ఇదిగో, నువ్వు ఇలా రాత్రిపూట ఇలా నన్ను ఇబ్బంది పెడితే ఏం చేయాలి? వస్తున్నావా రావట్లేదో చెప్పు. అరే రా తమ్ముడు, అర్ధరాత్రి పూట ఇలా చిరాకు పుట్టిస్తున్నావు. అరే ఏంటి తమ్ముడు, ఇలా అర్ధరాత్రి పూట ఇలా ఏడిపిస్తే అలా చెప్పు. బండి ఆగిపోయింది. ఏమైందన్నా? ఇది స్టార్ట్ అవడం లేదు. ఏంటో చూస్తానుండు. బ్యాటరీ ఏదైనా డౌన్ అయి ఉంటుందేమో. ఇదొకటి అర్ధరాత్రి పూట నన్ను ఇలా ఏడిపిస్తుంది.
ఏమై ఉంటుంది? ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది. తమ్ముడు, ఏంటి లోపల కూర్చున్నావు? దిగి తొయ్యి తమ్ముడు, లేదంటే బండి కదలదు. మన అందరం ఇక్కడే ఉండాల్సిందే. దిగి తొయ్యమంటున్నానా? హా, నా వల్ల కానే కాదు. ఆ? అన్నా, టైం లేదు. తను త్వరగా ఇంట్లో డ్రాప్ చేయాలి. వారిని ఏంటిది పెద్ద తలకాయ నువ్వు పోటీ దిగు. అయిపోయింది. ఒకవేళ ఆయిల్ గీలేదని అయిపోయి ఉంటుందా? ఆ? అన్నా, ఎంత అయిందో చెప్పండి, ఆ? మేము బయలుదేరాం. ఉండండి, నేను కూడా వస్తాను. ఎలా? ఆ? రండి, తిరిగి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండదు. 650 రూపాయలు. ఆ, పద పద వెళ్దాం. ఇలా చూడు పాప, ఆ థామస్ గారికి నేనే తీసుకొచ్చి డ్రాప్ చేశానని చెప్పు. ఆయనకి డ్రైవర్ కొరియన్ అంటే వాడేమో బాగా ఏంటి తెలుసు, పద. మర్చిపోకేం ఆ, చెప్పు. చెప్తాను. బండికి ఏమైందో తెలియడం లేదే. ఆ? కాస్త ఆగండి, నేను వస్తున్నాను. ఇదిగో తమ్ముడు, ఆగు, నేను వస్తున్నాను. ఇలా చూడండి, నేను నేను కూడా వస్తాను. బండి ఎలాగ స్టార్ట్ అవ్వదు, అందువల్ల రాత్రి మీతోనే ఉంటాను. అమ్మని నాన్నని చూసినట్టు ఉంటుంది. ఏమంటావు, నేను చెప్పింది కరెక్టేగా? ఇలా నిలబడ్డా అన్నా, అర్థం నీ ఏంటి? బండి రండి వెళ్దాం. పోతుందన్నా. ఈ అడవిలో బండి రిపేర్ అయిపోయింది. ఇక్కడుండి ఏం చేయగలను? బండి పాత బండేగా, రోడ్లో ఆగినా ఎవ్వరూ తీసుకెళ్లరు. వేగంగా నడు తమ్ముడు, టార్చులో బ్యాటరీ కూడా అయిపోయేలా ఉంది. ఈ రాత్రిపూట ఎవరబ్బా ఫోన్ చేసేది? హలో, హలో, మీరు తన ఇంట్లో వదిలేశారా? అదే ఇప్పుడు వదిలేస్తాను. అమ్మ నాన్నలతో చెప్పి వదిలిరండి. సరేనండి, అలాగే చేస్తాను. మీరేం దిగులు పడకండి, మనకి బాగా తెలుసున్నాళ్ళే. వీళ్ళని ఇంట్లో వదిలేసి రాత్రి నేను కూడా అక్కడే ఉంటానండి. ఎందుకంటే థామస్ గారు నాకు బాగా తెలుసు. నేను ఆయన దగ్గర డ్రైవర్గా కొద్ది రోజులు పనిచేశానండి. ఓకే ఓకే, తను అక్కడ వదిలేసి కాల్ చేయండి. తర్వాత ఇంట్లో ఎవరున్నా ఫోన్ చేయమని చెప్పండి. సరేనండి, అలాగే చేస్తాను. వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి. నేను కూడా వాళ్ళకి చాలా ఇష్టం. మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దుల బండికి డ్రైవర్గా పనిచేసేవారట. ఆ తర్వాత ఆ 2 ఎద్దుల్ని హలో హలో పెట్టేశారా? మనం వెళ్దాం పిల్లలు. అబ్బదే. థామస్ గారు, థామస్ గారు, ఈ కుక్కొకటి మొరుగుతూనే ఉంది. ఇది ఆపేటట్లేదు. ఎవరిది? కొత్త నెంబర్గా ఉంది. హలో కుక్క, నిన్ను కాదే, ఇక్కడ కుక్క మొరుగుతోంది. హలో, అదే కుక్క, అదే నువ్వు, అది కుక్క. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదని చెప్పి ఫోన్ చేసింది. భోజనం తింటోందట. నువ్వందరికీ ఓసారి ఫోన్ చేసి చెప్పేసాయి. తన పరిస్థితి ఇలా ఉంది, మాకెందుకు చెప్పలేదని ఎవరు చెప్పకూడదు. ఇలాంటి సమయంలో నా ఫోన్ కనపడకుండా పోయింది. అందరి ఫోన్ నంబర్లు అందులోనే ఉన్నాయి. కొన్ని నెంబర్లు రాసుంచానండి. ఈ మొబైల్లో సమస్య ఇదే, పోతే మొత్తం అంతా పోతుంది. అమ్మయ్యా,
ప్రభువా పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని రక్షించుగాక. ఆమీన్. చెప్పవే, ఫోన్ కట్ అయిపోయింది. మీరెక్కడున్నారు? నేను ఎంతసేపటి నుంచి రెడీగా ఉన్నానో తెలుసా? నేను కొండ ప్రాంతంలో ఉన్నానే, ఒక అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడా? సరిగ్గా వినపడ్డం లేదు. కొండదారిలో ఉన్నాను, ఒక అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఆ, వదిలిపెట్టి రండి. ఈ రాత్రి టైంలో వదిలిపెట్టడానికి వెళ్ళారు. హా, అరే, నీకు అర్థం కావడం లేదా? ఒక అమ్మాయిని నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. మీ గురించి నాకు తెలుసు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఈ రాత్రి పూట? ఎందుకో? పూజ చేయడానికి. పండక్కి నన్ను మా ఇంట్లో వదులుతానని చెప్పారు కదా. నన్ను కూడా తీసుకెళ్లి ఎవరైనా వదులుతారేమో చూస్తాను. ఏయ్, నేను చెప్పేది వినవే. ఎంత చెప్పినా వినకుండా బండి తీసుకునే కదా వెళ్ళారు. నా మీద మీకు కొంచెమైనా ప్రేమ ఉంటే మీరు వెళ్ళుండేవారా చెప్పండి. ఇలా చూడు, నేను ఎలాగైనా సరే అక్కడికి వచ్చేస్తానే. నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు చూస్తూ ఉండండి. నేను నా బిడ్డను తీసుకుని వెళ్ళి చస్తాను. వచ్చి చూడండి. ఇలా చూడవే, దయచేసి నువ్వు గొడవ ఏం చేయొద్దు. నేను వచ్చేస్తానే, వద్దు, చెప్పేది విను. మీరు నాకేమీ దయచేసి నా చెప్పొద్దు. మాట నమ్మవే. నేను అక్కడికి వచ్చేస్తానే. హలో హలో. నోరు మూసుకోరా వేదవా. ఓరి భగవంతుడా, అంతా నా తలరాత. ఎవరిది? చెప్తే అర్థం కదా, వస్తున్నాను చెప్పానుగా. ఏం మాట్లాడుతున్నావయ్యా? బంగారం, బుజ్జి, నువ్వేం కంగారు పడకే, నేను వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొస్తాను. యో, అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆ అమ్మాయిని ఇంట్లో వదిలేవా లేదా? అమ్మాయ్యా? అయ్యో, అమ్మాయిని ఇంట్లో విడిచిపెట్టావా లేదా? అదే వదిలేస్తానండి. కాదు, వదలలేదు. విడిచిపెట్టలేదా? మరి నువ్వేం చేస్తున్నట్టు? వదలడానికే వెళ్ళాను. ఎందుకు ఇంత లేట్ అవుతోంది? వదిలేస్తాను. ఇలా చూడండి టీచర్, వదిలేస్తాను. వెంటనే వదిలేస్తాను. వదలగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఛీ, ఏమైంది? వాడింకా ఇంట్లో వదలలేదు. హలో హలో. కట్ చేస్తారా? ఓరి భగవంతుడా, అంతా నా తలరాత. ఇలా జరిగిందేంటబ్బా? అరే, ఏంటిది? ఎంత పని చేశారు? నాకేమీ అర్థం కావడం లేదే. సరే, వస్తున్నాను, వెయిట్ చేయండి. వీళ్ళిద్దరేంటి బండిలో వెళ్తున్నారు? అదే వెళ్ళి చూసిరండి. ఈ కుక్కలో నిద్రపోనివ్వడం లేదు. ఏంటో చూసొస్తాను. సార్, థామస్ సార్. ఎవరది? నేనే సార్, కొరియన్ని. ఏంటి నువ్వు అర్ధరాత్రి పూట? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, తలుపు తెరవండి. అలాగా సార్, కాస్త వేగంగా రండి. ఒక ముఖ్యమైన విషయం. ఏంట్రా ముఖ్యమైన విషయం అంటున్నావు? హలో, ఏమండి?
అమ్మ చనిపోయిందండి. వేరేదో పవిత్ర ప్రపంచముంది గురువా, జడివానై కురిసే ప్రేమ మనసు నిండా, ఏదో దారై వెతికి మనము తిరుగగా, ఎన్నెన్నో కలలు వచ్చిపోయే మదిలో, పోతున్నాం ఎన్నో దారిలో, అడవి కొండలను దాటి ప్రేమకై. హృదయమే వేరేదో ప్రపంచముందిలేర గురువా, జడివానై కురిసే ప్రేమ మనసు నిండా. నిన్న రాత్రి హాస్పిటల్లో చనిపోయారు. అంత్యక్రియలన్నీ 2 రోజుల తర్వాతే. అవును, నేను చూశాను, ఆవిడ అలాగే ఉన్నారు. థామస్ అంకుల్, నేను మనోజ్ని. మన ఇంటి అమ్మాయితో పాటు 2 అబ్బాయిల్ని నిన్న రాత్రి ఏదో కొండ ప్రాంతంలో చూశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరికి చెప్పకండి. ఆకాశ పక్షులు అన్ని దిక్కులు వెతికిపోయేనే, చిన్న కలలన్నీ ఇక నెరవేరే, నీతోటి మనసిక నడిచే. కష్టాలన్నీ పోయి సంతోషం వచ్చింది కంటిలో నా వేషం, నిన్న బాధలన్నీ మర్చిపోతేనే ఉంది ప్రతిరోజు సంతోషం ప్రేమకై. హృదయమే వేరేదో పవిత్ర. నువ్వేమీ దిగులు పడద్దమ్మా, చదువుకునే పంచుడు, వెళ్ళు. జడివానై కురిసే ప్రేమ మనసు నిండా. ఏమైంది నీ కూతురేది? మనిషే కనపడడం లేదు, ఎక్కడికెళ్ళింది? తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎన్నెన్నో కలలు వచ్చిపోయే మదిలో, పోతున్నాం ఎన్నో దారిలో, అడవి కొండలన్నీ దాటి ప్రేమకై. హృదయమే ప్రేమకై. హృదయమే ఒక రూమ్ చాలా. ఆ. ఆ, ఆ. 1 గంటకి ఇంకో రూమ్ ఖాళీ అవుతుంది, అది సరే. ఇస్తానులే మీకు. ఉమ్. చెప్పండి సార్. వీళ్ళని రూమ్ నెంబర్ 110కి సరే, తీసుకెళ్ళు. రండి వెళ్దాం. ఈ బ్యాగ్ కూడా ఇవ్వండి. పర్వాలేదు, ఉండనివ్వండి. సార్, కీ ఇదిగోండి. రే, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా.
సార్ ఏదైనా కావాలంటే రిసెప్షన్ కాల్ చేస్తే చాలు. సరే సరే. మలయాళీ అమ్మాయి 17 ఏళ్ళు ఉండాలి. సూపర్గా ఉండాలి. ఇందులో 50,000 ఉన్నాయి. అమ్మాయి సూపర్గా ఉంటే ఇంకా ఇస్తాను. నన్ను మోసం చేయవనుకుంటున్నా. మోసం చేసావో ఒకే ఒక్కసారి ప్లీజ్. ఒకే ఒక్కసారి ప్లీజే. నువ్వేంట్రా ఇంత లేటు? నేను లేటుగా రావడం వల్ల విషయం ఏమీ జరగలేదు కదా. మిగిలించకుండా ఆకలేస్తే ఏమైనా తిను. సరే, నీ పేరేంటి? ఎందుకే నువ్వు అక్కడే నిలబడ్డావు? రా, వచ్చి మాతో పాటు మందు కొట్టు. రా రా రా, రే పైకి లేరా. ఎందుకు మమ్మల్ని చూసి భయపడుతున్నావు? మేము నీ బంధువులమే. నువ్వు మాత్రం ఎందుకురా ఇలా ఉన్నావు? తన్ని చూడు ఎంత జాలీగా ఉందా. బాబుకి కొంచెం రోషం ఎక్కువ అనుకుంటా. ఎందుకురా బంగారం ఇంత సీరియస్గా ఉన్నావు? ఏమో కొట్టేనండి. వచ్చి కూర్చోరా గీతవా. ఏంటి చూస్తున్నావు? మందుపై పరిగెత్తు. పడుకో. పద పద. రియాజ్,
రే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి, మేము వస్తాం. నా వల్ల కావట్లేదు, ఎక్కువ కుదరదు, నేను రాలేను. నా వల్ల కావట్లేదు. రే ఎక్కడున్నారు? ఏమో తెలియదురా. ఎక్కడున్నారో చెప్పరా. హలో 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 ఎక్కడున్నారో చెప్పరా. హలో నువ్వు అక్కడే ఉండు. హలో త్వరగా ఎక్కువ. బ్యాగ్ ఇలా ఇవ్వు. పోని 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 పోని. ఆనంద్, రీటా, ఆనంద్,
ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందా? నేను ఎక్కడికైనా వెళ్ళి ఫోన్ని ఛార్జీలో పెట్టి ఫుడ్ కూడా తీసుకొస్తా. మీకు ఆకలి అయ్యేది కదా, ఫోన్ని మాత్రం స్విచ్ ఆన్ చేయకండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అవునవును, మ్యాప్ని చూసే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఎక్కడ ఒంటరిగా ఉండాలా? మేం కూడా వస్తాం. నేను చెప్పింది చెప్పినట్టు వింటే చాలు. ఫోన్ పెరియార్ టవర్ రేంజ్లో ఉంది సార్. ఎలాగో మొబైల్ టవర్ దొరికినందువల్ల మనం త్వరగానే వాళ్ళని పట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ దొరికితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నెంబర్ ఇచ్చారు కదా? ఓకే ఓకే, వెళ్ళండి. సరే. టీచర్ అని పేరు ఒకటి, పిల్లని సరిగా పెంచలేకపోయారు, వచ్చేసాడు. ఎందుకే ఊరికే ఏడుస్తున్నావు? మీ నాన్న చనిపోయాడా? విషయం ఏంటో చెప్పవే, అలా నిలబడకు. అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి 4-5 రోజులవుతుంది. ఒకసారి వెళ్ళి కనుక్కోనండి. హలో హలో హలో, నా మాటలు వినిపిస్తున్నాయా? మేము ఎక్కడికి రావాలి? ఎల్లుండి మీరు కుమిలి వకీల్ ఆఫీస్కి వచ్చేయండి. డబ్బు తేవడం మర్చిపోవద్దేంటి? హలో హలో, మధ్యలో ఈ సిగ్నల్ ఒకటి. ఈ రోజుకి నీకింతే. నీకు అంతేలే. ఎలా మోహన్ చూడు వేతవా. ఎక్కడున్నావురా నువ్వు? ఫోన్ దొరకట్లేదేంటి? 3 రోజులు అక్కడికి వస్తాం. ఎందుకురా లేట్ అవుతుంది? నేను అక్కడికి రానా? 2 రోజులుగా నీకోసం వెయిట్ చేస్తున్నా. నేనే పిలుస్తా.
పిరికి పందలు. డ్రెస్ మురికి చేసుకోకండి, మార్చుకోవడానికి వేరేవి లేవు. అదేం కాదు, నా బ్యాగ్లో అన్నీ ఉన్నాయి. అమ్మయ్యా. ఏంటిది? అందులో ఒక విషయం ఉంది, కావాలంటే చూడు. నాకు అస్సలు నచ్చదు బ్రెడ్. నాకు వద్దు. ఆకలిస్తే తీసుకుని తిను, నాకు కావాలి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంది కుమ్ములికి. 2 రోజుల తర్వాత వెళదాం. ఇక్కడే ఉండాలా? ఈ అడవిలోనా? మనం త్వరగా వెళ్ళిపోదాం. మాట్లాడుకో. ఫోన్ స్విచ్ ఆఫే కదా, రిజిస్ట్రేషన్ ముగించుకుని వెళదాం. ఇక్కడే మనకు సేఫ్. మంచు చినుకులు నీళ్ళలో తడిపింది నన్ను నా కలలో. సుందరమా నా ప్రాణం నువ్వే. మంచు చినుకులు నీళ్ళలో తడిపింది నన్ను నా కలలో. ఎదలో నువ్వు వచ్చిండిపోయి ఇంకా ఊపిరిలో నీ పేరుంది వానా. ఎండా చెప్పవే మేఘాలలో నిండిన చినుకుల్లాగా నా ఎదులు నువ్వు నిండి ఉన్న శ్వాసలోనా ఊపిరయ్యావే. వచ్చి నువ్వు నాకు జొత్తగా నా కలలో నువ్వు వచ్చావే. ఎదులో నువ్వు వచ్చి నిండిపోయావు నిలిచి ఇంకా ఊపిరిలో నీ పేరుంది వానా. ఎండా కలలో ఆకాశానికి ఇప్పుడు నిచ్చిని వేసి తారలోకానికి పోదామా. ఎగిరి ఎగిరి వెళ్ళి ఆసనాకు విప్పు నువ్వు ప్రేమ రెక్కలను. మదిలేక నిన్ను కుమిలిపోతానే. నీ జతలో నేను ఉంటే చాలే ఓ మనసా. సిద్ధగానే ఉన్నా నీ కోసం ఆ మంచు చినుకులు నీళ్ళలో తడిపింది నన్ను నా కలలో. చంద్రుడిప్పుడు దాముకున్నాడే మంచు చినుకులు నీళ్ళలో. నా కలలో నువ్వు వచ్చావే. ఎదలో నువ్వు వచ్చిండిపోయి ఇంకా ఊపిరిలో నీ పేరుది వానా. వానా ఎండా ఎండా చెప్పవే
రేయ్, మనం ఇక్కడి నుంచి రేపు బయలుదేరదామా? పళని కాల్ చేశాడా? రేయ్, ఏంటి? నువ్వు వాడికి కాల్ చేసావా? లేదు. సూపర్ పో. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? ఇటు చూడు, నా చేయి సైజులోనే ఉంది. ఇలా వచ్చి చూడు. మీకు అసలు బోర్ కొట్టదా? లవ్వు ప్రపంచంలో లేని లవ్వు.
ఆనంద్! ఆనంద్!
నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఏడవకు, నేను ఫోన్ ఎక్కడుందో చూసి వెంటనే వస్తాను. ఓకే? నాకు భయంగా ఉంది. చూడు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నేను వెళ్ళి వెంటనే వస్తాను. హలో, హలో. హలో ఆనంద్, నేను ప్రీతి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా. హలో, హలో ఆనంద్. నాన్న, నా కూతురు ఏడవకూడదు. నేను వెంటనే వచ్చేస్తానే. నువ్వు ఆనంద్కోసారి ఫోన్ ఇయ్యమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హలో, మేమిప్పుడు కొండ పైభాగం ఉన్నాం.
మనం పెళ్లి చేసుకోవద్దా? ఎందుకు అలా చెప్తున్నావు? నేను కన్ఫర్మ్గా నిన్నే చేసుకుంటాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. బాబు, నేను వాళ్ళ అమ్మనే. వాడు నీ పక్కనున్నాడా? ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో హలో. మదిలో మెదిలే ప్రశ్నలకే హృదయం కొంచెం దయ చూపే చెలియా చెలియా నువ్వే కావాలి. గుండెలు కలిగే గాయం కన్నీటికలే సమాధానం చెలియా చెలియా నువ్వే కావాలి. అన్ని చోట్ల
నువ్వే నీడవయ్యావు నాతోటే ఉన్నావు ఏమీ చెప్పకుండా ఓ ముప్పైన కన్నీటి మలుపు మన కథలే తెలిపేను నీ వైపే దగ్గరగా నడిపే ఉప్పెనల ఎగసే కలలు ఉరిమేనే ఊహల వలలు క్షణమైన కనబడవా కావ్యమా అన్ని చోట నువ్వే ఉంటే ఎలా నువ్వు లేని నేను ఒంటరియేనా బాధపడ్డ కన్నీరు కూడా నిన్నే అడిగితే ఎలా బ్రతికే